హాయ్ ఫ్రెండ్స్, నేను మిల్హరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ పెసరపప్పుతో పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇంగ్రీడియంట్స్: మూంగ్ దాల్, గ్రీన్ చిల్లీస్, టొమాటోస్, కొరియాండర్, కర్రీ లీవ్స్, గార్లిక్, రెడ్ చిల్లీ పౌడర్, టామరిన్, క్యూమిన్ అండ్ మస్టర్డ్ సీడ్స్, డ్రై రెడ్ చిల్లీస్, సాల్ట్, ఆయిల్. ముందుగా కుక్కర్ తీసుకొని 2 గ్లాసుల పెసరపప్పును తీసుకోవాలి. చూడండి, నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల పెసరపప్పును తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మంచినీళ్ళు పోసి ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా పప్పునంతా బాగా కడుక్కోండి. ఇలా 2 సార్లు కడుక్కొని ఈ నీటినంతా పారపోయాలి. చూడండి, కడుక్కున్న తర్వాత పప్పు అనేది మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చిమిర్చి తీసుకోవాలి. నేను ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, టొమాటో వచ్చేసి ఒక 3 మీడియం సైజ్ టొమాటోలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోండి పెద్ద పెద్ద ముక్కలుగా. అలాగే కొద్దిగా కరివేపాకు, చూడండి ఒక రెమ్మ కరివేపాకు, 7 నుండి 8 వెల్లుల్లి తీసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండును నానేసుకోవాలి. చూడండి, కొద్దిగా అంటే కొద్దిగా ఈ విధంగా నానేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి వేసేసుకోండి. అలాగే టొమాటోలు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకోండి. చిన్న గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ పోసుకోండి, లేదా పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ అయినా పోసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి. ఇలా వేసేసుకొని ఒకసారి గరిటెతో అన్ని కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. ముందు హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ పైన పెట్టేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి 2 విజిల్స్ అనేది రావాలన్నమాట. కుక్కర్కి వచ్చాయంటే మనకి పప్పు అనేది ఉడికిపోయినట్టే. 3 విజిల్స్ వరకు పెడితే చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. 2 విజిల్స్ పెట్టండి. మనకి టొమాటో పప్పు ఎలా వస్తుందో అలా వస్తుంది. 2 విజిల్స్ అయిపోయాయి, తీసి చూసుకోండి. చూడండి, పప్పు అనేది చాలా బాగా ఉడికిపోయింది. ఇలా మెల్లిగా గరిటెతో కలుపుకోండి. ఇంకా పప్పు గొట్టం తీసుకొని మనం రుబ్బుకో అవసరం లేదు. జస్ట్ ఇలా గరిటెతో చిన్నగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ఇలా గరిటెతో మనం రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత పక్కన మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది పిసుక్కోండి. పులుసు పిసుక్కొని దీంట్లో పోసేసుకోవాలి. కొద్దిగా చింతపండు పులుసు దీంట్లో పోసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది వేసేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఉప్పుని. నేను 1.5 టేబుల్ స్పూన్ వాడాను. ఇలా వేసుకొని ఒకసారి గరిటెతో నెమ్మదిగా కలుపుకోండి ఉప్పు కరిగేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత క్వాంటిటీ అండ్ కన్సిస్టెన్సీ మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. నేను 2 గ్లాసెస్ పప్పును తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది పోసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ ఇలా చూపించే విధంగా ఉండాలన్నమాట. మీకు గట్టిగానే తినాలనిపిస్తే ఇంకా వాటర్ అనేది పోసుకోకుండా అలాగే తాలింపు అనేది వేసుకోవచ్చు. లేదా దగ్గరగా వద్దు, కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఇలా 1 గ్లాస్ వాటర్ పోసేసుకోండి. ఇలా పోసేసుకుంటే మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫ్లేమ్ పెట్టేసుకొని మరిగించుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మరిగించుకోండి. పప్పు అనేది కొంచెం దగ్గర పడుతుంది. చింతపులుసు వేసుకున్నాం కాబట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఆవాలు వేసేసుకోండి. ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి అనేది వేసేసుకోవాలి. ఒక 6 నుంచి 7 ఎండుమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం దీంట్లోకి కరివేపాకు అనేది వేసేసుకోవాలి. ఫైనల్గా కరివేపాకు వేసేసుకొని తాలింపునంతా మనం మరుగుతున్న పప్పులో వేసేసుకోవాలి. ఇప్పుడు పప్పు మరుగుతుంది కదా, దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర అనేది వేసేసుకోండి. మరుగుతున్న పప్పులో ఈ తాలింపు అంతా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా ఒకసారి కలుపుకోండి తాలింపు అంతా బాగా కలిసేలాగా. అంతే, ఇంకా మనం పెసరపప్పుతో పప్పు అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎండాకాలంలో చాలా చాలా మంచిదన్నమాట పెసరపప్పు.
పెసరపప్పు అనేది చలువ చేస్తుంది, అందుకే చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.